హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, దేవరా మూవీ నుంచి అయితే డే 1 కలెక్షన్స్ 172 కలెక్షన్స్, ఓకేనా. 172 కోట్లు. దేవరా మూవీ డే 2 కలెక్షన్స్ విషయానికి మాట్లాడుకుంటే డే 2 కలెక్షన్స్ దాదాపు 242 కోట్లు. అంటే ఇక్కడ ఎలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం మూచకోత. ఏంటంటే అప్పుడు కల్కి మూవీ అయితే దాదాపు 191 కోట్లు డే 1 కలెక్షన్స్ అయితే కొట్టడం జరిగింది. ఇది వాస్తవం అని చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు 24 అవర్స్లో దగ్గర దగ్గర 10 లక్షల టికెట్లు అయితే పోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యొక్క దేవర సినిమాకి లాస్ట్ అవర్స్లో 60K 70K టికెట్స్ అయితే సేల్ అవుతాయి. అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చూస్తుండొచ్చు, చెప్పలేము ఆడియన్స్. ఎందుకలా అండి, ప్రతి ఒక్క నేను ప్రీమియర్ షోస్ నుంచి 1AM షోస్ నుంచి ఇప్పటిదాకా నెగిటివ్ రివ్యూస్ ఇక అయినా సరే నెగిటివ్ టాక్ తోటి అయినా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం చాలా కొడుతున్నాయి. కానీ ఇది ఓన్లీ ఆన్లైన్లో ఓన్లీ వాళ్ళు ఇచ్చే రివ్యూస్ మాత్రమే, లేదంటే బయట ఇచ్చే పబ్లిక్ టాక్ మాత్రమే రివ్యూస్. కానీ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ప్రతి ఒక్కరు అలా చూడదు కదా, అన్ని రివ్యూస్ చూసి సినిమా పోవాలని అందరికి ఆశ ఉంటుంది సినిమా పోవాలని. సినిమా చూసి పడి చేసుకుంటారు. కానీ సినిమా చూసి నీ రివ్యూస్ చూసి అంత టైం ఉండదు ఎవరికైనా సరే. చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ప్రతిసారి నెగిటివ్ రివ్యూ అయితే పక్కా అనమాట. ఏంటో మిమ్మల్ని కానీ ఊచకోత పోతుంది దేవర సినిమా అయితే. దాదాపు డే 1 కలెక్షన్స్ 171, అంటే డే 2 కలెక్షన్స్ 242. అంటే ఇక డే 3 కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మ్యాగీస్ ప్రకారం అయితే ఒక 330 కోట్లని కనీసం కొట్టకపోతే నన్ను అడగండి. నేను చెప్తాను కదా, ప్రభాస్ మార్కెట్ని దాటిపోతే మన ఎన్టీఆర్ అయితే నిజంగా చెప్తున్నా. ఆ ఎన్టీఆర్ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రతిసారి సంవత్సరానికి ఒక సినిమా దింపాలి మన ఎన్టీఆర్ అయితే. నిజంగా చెప్తున్నా, సంవత్సరానికి ఒక సినిమా తీసినా పక్కా డే 1 కలెక్షన్స్ 100 కోట్లు ఎటు పోవు. మొత్తం ప్యాన్ ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం ఎన్టీఆర్ కోసం నెక్స్ట్ ఫిలిం కోసం అయితే ఫుల్ వెయిట్ చేస్తుంది. అది మాత్రం పక్కా అనమాట. ఆడియన్స్ అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ దేవర సినిమాని కూడా. నిజంగా చెప్తున్నా, నో ఎక్స్పెక్టేషన్స్. అంటే ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ బాగా పెరిగిపోయింది. సినిమా చూసాక కావాలని కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కానీ దేవర పార్ట్ ఎందుకు అవసరం, ఆ దేవర పార్ట్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా చెప్తున్నా, దేవర సినిమాకి దేవర పార్ట్ పక్కా అవసరము. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా. మీరేమైనా అనుకోవచ్చు కానీ దేవర పార్ట్ మాత్రం కంపల్సరీ అవసరం దేవరకి. ఎందుకంటే మీరు ఒకసారి సినిమా చూడండి, ఫుల్ ఒక్కొక్క ప్లస్ పాయింట్స్ అయితే కొన్ని ఉంటాయి పాయింట్స్. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మరి పార్ట్ తీయకపోతే నన్ను అడగండి, నేను నిజంగా చెప్తున్నా, ఓకేనా. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ టు షేర్.